ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా మహిళా సమైక్య మందిరంలో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వివోఏల యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్ హసరే సమావేశాన్ని ఉద్దేశించుతూ మాట్లాడారు. 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా ఎటువంటి గౌరవ వేతనం లేకుండా పొదుపు మహిళా సంఘాలకు సేవలు అందిస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం 1 నెల గౌరవ వేతనం ఇచ్చిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పెట్టారు. కానీ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వివోఏలు మాత్రం జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వివోఏలను గుర్తించి వారిపై రాజకీయ ఒత్తిళ్లు, వయోపరిమితి తొలగించి ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి వివోఏల కడుపు కోత నింపక వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాన్ని ప్రతి నెల వారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేసి వారి ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన ఈ సందర్భంలో కోరారు. ఈ సమావేశానికి వివోఏల గౌరవ సలహాదారు యేసురత్నం, రాష్ట్ర కార్యదర్శి గంగాదేవి, కడప జిల్లా అధ్యక్షురాలు మంజుల, కడప జిల్లా కార్యదర్శి నాగరాజు, కోశాధికారి చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు జయరాం, కార్యదర్శి లక్ష్మీ సుజాత, కోశాధికారి గంగాదేవి, వీరితో పాటు 2 జిల్లాల నుండి వివోఏలు హాజరు కావడం జరిగింది. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ ఇన్ఛార్జి ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. నమస్కారం. ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వివోఏలకు అందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎందుకనగా వివోఏలందరూ కూడా గత 7 నెలల నుండి జీతాలు లేకుండా చాలా మెయిన్ పండుగలు 2 అయిపోయినాయి. ఆ పండుగలలో కూడా జీతాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగానే కానీ ప్రాజెక్టు సరిలేక మాకు జీతాలు వేయడం లేదు. బడ్జెట్ అయితే వచ్చింది, ఆ బడ్జెట్ను కూడా సరిగ్గా వినియోగించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి వాళ్ళు దుర్వినియోగం చేయడం జరిగింది. అందులో భాగంగా మన వాళ్ళకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పై అధికారులందరూ కూడా మమ్మల్ని చాలా రాజకీయ పరంగా అయితేనేమి అధికారులందరూ కూడా వేధింపులు గురి చేస్తున్నారు. పని భారాన్ని పెంచుతున్నారు. రోజుకొక రకంగా యాప్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. వర్క్ 24 గంటల వర్క్ చేయకపోతే వివోని తొలగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగా కొందరు ఏం చేస్తున్నారంటే రాజకీయాన్ని అడ్డపెట్టుకుని కొందరు మా పై అధికారులు 1,00,000కు వివోఏ పోస్ట్ అమ్ముకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ప్రభుత్వాన్ని, వివోఏలందరికీ కూడా మాకు ఈ బాధలన్నింటినీ కూడా గుర్తించి మా సమస్యలంటూ మీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు పెట్టిన నిర్మాత ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఈరోజు 1,20,00,000 మంది ఈ ప్రాజెక్టులో నివసిస్తున్నారు. నిరుపేదలుగా లేకుండా పేదరికాన్ని తప్పించేసి ఆయన పై స్థాయికి లక్షాధికారులు కావాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష, ఆయన కోరిక. దానికి అనుగుణంగా వివోలందరినీ కూడా నిర్మించి ఆయన 28,000 మందితో ప్రాజెక్టుకు ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు వివోలందరినీ కూడా. మా పైన దయ ఉంచి వివోలకి ఒకటే చెప్పుకుంటున్నాం, నెల జీతాలు రావాలి. అది కూడా వచ్చే జీతం కూడా వ్యక్తిగత ఖాతాకు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వివోలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలా, వర్క్ భారం అయితే తగ్గించాలా. కనీసం మొబైల్ బుక్ కీపింగ్ చేసేదానికి కూడా మాకు డబ్బులు లేవు. ఏది రీఛార్జ్ చేసుకోనికి మొబైల్లలో 5G మొబైల్సే కావాలా, మాకు 5G మొబైల్స్ కావాలా. మొబైల్కి తగ్గట్టు రీఛార్జ్ చేసేదానికి అమౌంట్ కూడా ప్రాజెక్టే భరించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా వివోఏ చనిపోతే ఉదారంగా ఆ కుటుంబం నిరక్షరాస్యులు అవుతున్నారు కాబట్టి 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పాదాభివందనాలతో కోరుకుంటున్నాము. ప్రమోషన్ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, కాలపరిమితి పెట్టి ఇబ్బందులు పెట్టడం అయితేనేమి వివోఏలను చాలా విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మా బాధలన్నింటినీ కూడా గుర్తించి మా ముఖ్యమంత్రి, రాబోయే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా మాకు మన నారా లోకేష్ గారిని కూడా చేస్తే ఆ మహిళల యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆయన తెలుసుకొని ఆయన ఈ మహిళల యొక్క అందరి బలం కూడా ఆయన చేకూర్చుకొని రాబోయే ముఖ్యమంత్రిగా మేము చూడాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష. మాకు ఈ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ తెలియజేసుకుంటూ మా వివోల తరఫున మా DRDA అటు సిర్పు పరిధిలో అందరికీ కూడా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. తీసినారు. థ్యాంక్ యూ.